హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి అమర్ గారు. ఎలక్షన్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూసుకుంటే లాస్ట్ మంత్ అవ్వాతాతల పెన్షన్లు జారీ చేసేటువంటి విషయంలో జరిగినటువంటి అవకతవకలు చూసాము. ఆనాడు వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీ కంప్లైంట్ చేయించి దాన్ని నిలువరించగలిగినటువంటి టీడీపీ నేతలు ఈనాడు మరలా ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలి అనేటువంటి ప్రపోజల్ పెడుతున్నారు. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్ పెన్షన్ విషయంలో? సార్, ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి మనిషి? చంద్రబాబు నాయుడు మనిషి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూతురు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యోగం తీసుకొని పనిచేసింది. ప్రభుత్వంతో ఉద్యోగం తీసుకొని ఏదైతే 5 సంవత్సరాల్లో దాదాపుగా 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేసింది. దాని తర్వాత ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత వివాదాస్పదంగా వ్యవహరించాడు, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏ విధంగా వ్యవహరించాడో మనం కూడా చూసాం. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంచొద్దు, ఈ వాలంటీర్ వ్యవస్థను అసలు ఎన్నికల 2-3 నెలల్లో వాళ్ళు అసలు ప్రభుత్వానికి కూడా పని చేయకూడదు, ప్రజలకు కూడా వాళ్ళు పని చేయకూడదు అని చెప్పి కోర్టులకు వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుల దాకా వెళ్ళింది. ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమారే కదా. ఎన్నికల కమిషన్ అనేక సందర్భాల్లో లేఖ రాసింది ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కదా. అప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చెప్పాడు? పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంచకుండా నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి వేయండి, ముసలి వాళ్ళు ఖాతాలోకి వేస్తే ముసలి వాళ్ళ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేసేయండి, వాళ్ళే తిప్పలు పడి తెచ్చుకుంటారని ఈయనే కదా మాట్లాడింది. మళ్ళీ ఈ రోజు సిగ్గు లేకుండా ఈ చంద్రబాబు, ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఎంత పెద్ద బ్రోకర్లు మళ్ళీ ఈ రోజు ఇంటింటికి ఎందుకు పంచరు, బ్యాంక్ అకౌంట్ లోకి ఎందుకు వేస్తారని అడుగుతారు. మనిషి పుట్టుకే పుట్టారు, నాకు అర్థం కాల. మీరే కదా బ్యాంక్ అకౌంట్ లో వేయండి అని చెప్పింది. మీరే బ్యాంక్ అకౌంట్ లో వేయమంటారు, మీరే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమంటారు, మీరే వాలంటీర్లు బ్రోకర్లు అంటారు, వాలంటీర్లు అమ్మాయిల దొంగలు అంటారు, అమ్మాయిలు ఎత్తుకెళ్లే వాళ్ళు అంటారు. ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసేయమని మీరే చెబుతారు. మళ్ళీ వాలంటీర్లకు 10,000 ఇస్తాం, మళ్ళీ ఇంటింటికి ఎందుకు పంచరు? ఆ ఉద్యోగులు ఉన్నారు కదా, ఈ ఉద్యోగులు ఉన్నారు కదా, ఇంకా అనేక తెలుగుదేశం కార్యకర్తలని చేత పంచమని చెప్పాల. అట్ట కూడా మాట్లాడతారు ఈ మెంటల్ దిమాక్ లేని వాళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా పిచ్చివాగుడు. అరే సక్రమంగా 56 నెలల పాటు 56 నెలలు ఈ కార్యక్రమం జరిగింది సక్రమంగా. 1వ తారీఖు వెళ్ళి వాలంటీరు అవ్వకి, తాతకి, వికలాంగుడికి, ఆ ఒంటరి మహిళకి వాళ్ళందరికీ పెన్షన్ అందిస్తా ఉంటే ఏమయ్యా వాళ్ళు చేసిన తప్పు? ముసలి వాళ్ళు వచ్చి లైన్ లో నిలబడి చనిపోవాలా? 46 మంది చనిపోయారు పోయిన నెలలో. ఈ చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆ ఎల్లో కుల మీడియా చేసినటువంటి యాగికి, వాళ్ళు చేసినటువంటి ఆ చెత్త పనికి వాళ్ళు వెళ్ళి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ వెళ్ళి తిరిగి పెన్షన్ తెచ్చుకోవడానికి ఎండలో వచ్చి, కొంతమంది ఎండలోనే రాలేక చనిపోయినటువంటి వాళ్ళు, దారిలో కొంతమంది వచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు, ఇవన్నీ మనం చూసాం. చూసినాక మళ్ళీ ఈ రోజు ఏం చెప్పాలి? అయ్యా 1వ తారీఖు తీసుకుని వెళ్ళి ఆ వాలంటీర్ని నెలవరికి ఇమ్మనండి అని చెప్పాలి కదా వీళ్ళు, నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. కానీ వీళ్ళు ఏం చెబుతారు? బ్యాంక్ అకౌంట్ లో వేయండి. ఇప్పుడేం బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు వేస్తారంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు అంటారు. అర్థం ఉన్న పర్థం ఉన్న ఒక్కదానికన్నా నిలబడి మాట్లాడాలి కదా. మొన్నటిదాకా బ్యాంక్ అకౌంట్ లో ఏమంది? ఆ బ్రోకర్ గడే కదా, నిమ్మగడ్డ రమేష్ కుమారే కదా. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు నాయుడు రూపొందించినటువంటి బ్రోకర్ ఆ నిమ్మగడ్డ రమేష్ కుమారే కదా. వాడే కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేవాడు కదా. ఈ ముసలాలకు పెన్షన్లు ఇవ్వద్దు, ఈ వాలంటీర్లు తీసేయండి, ఆ ముసలాలకు ఆ బ్యాంక్ అకౌంట్ లో వేస్తే ఏం తెచ్చుకోలేరేమన్నా రోగమా అని గాలి మాటలు మాట్లాడింది ఆ గాలి రమేష్ కుమారే కదా. ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషే కదా. మళ్ళీ ఈ రోజు ఏమంటారని ఇంటింటికి వెళ్ళి పంచాలా? మొన్నటిదాకా ఇంటింటికి పంచుతుంటే వద్దన్న బ్రోకర్లు మీరే కదా, వద్దన్నటువంటి యదవలు మీరే కదా. మళ్ళీ ఈ రోజు ఏ మొహం పెట్టుకొని అంటారని నాకు అర్థం కాదు. పూటకొక మాట. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా మనిషి పుట్టక పుడితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు అనేవాడు మనిషి జన్మలోనే పుడితే మీరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి కలిసి వాలంటీర్ల ద్వారా పంచండి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఏదైతే అంతకుముందు సకాలంలో అందినయో ఆ విధంగా కొనసాగించండి చెప్పనండి. అలా చెప్పరు. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం, రోజుకొక దగ, ఇష్టం వచ్చినట్టు కారు కోతలు. మనిషి జన్మలో పుట్టలేదు, అందుకని పోతారు ఖచ్చితంగా. ఇలా పాపం పండినప్పుడు, శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఒక ఉప్పెన పడుతుంది. సో ఈ రోజు ఇలా పాపాలు పండిని ఈ చంద్రబాబు నాయుడు, ఆ ఎల్లో మీడియా, ఆ పవన్ కళ్యాణ్, ఈ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇలా పాపాలన్నీ పండిని ఖచ్చితంగా ప్రజలు ఒక ఉప్పెన రూపంలో రేపొద్దున తీర్పిస్తారు. ఆ తీర్పులో వీళ్ళందరూ కొట్టుకొని పోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకి రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు.
సో వీళ్ళు పేదలకి పథకాలు ఇస్తా ఉంటే అడ్డుకునేటటువంటి దుర్మార్గులు, పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాళ్ళు సోమరిపోతులు అన్నటువంటి ఈ వీళ్ళని ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలండి? వీళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా ఘోరమైనటువంటి ఓటమిని వీళ్ళకి ఇస్తే అప్పుడు ఈ కూటమి నేతలకి బుద్ధి వచ్చింది. సో అప్పుడు దాకా వీళ్ళకి బుద్ధి రాదు. ఈ ప్రజాస్వామ్యంలో సరైనటువంటి తీర్పుని ఓట్ల రూపంలోనే ఓట్ల ద్వారానే ఇవ్వగలం కాబట్టి ఆ ఓటింగ్ జరిగేటటువంటి రోజు రేపు మే 13వ తారీఖున ఈ కూటమికి ఘోర ఓటమిని రుచి చూపించాలి. మొన్న 23 సీట్లన్నా వచ్చినాయి ఈ కూటమికి, 23+1 24 వచ్చినాయి జనసేనతో కలిపి. ఈసారి ఏ ఒక్క సీటు కూడా రాకుండా ఈ కూటమికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మాత్రం ప్రజానికాన్ని కోరుతా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.